హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరికీ తెలుసుగా, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. అంతేకాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు నన్ను ఫాలో అవుతూ మన ఛానల్లో వచ్చే వీడియోస్, హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే అపియర్ అవుతుంది, దాన్ని కూడా హిట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకునైతే వచ్చేస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చాలా మంది ఏంటి అని అంటే, వాళ్ళకి అనుభవం అయితే గాని ఆ విషయాన్ని అయితే నమ్మరు. ముఖ్యంగాను చదువుకున్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ప్రతిదానికి కూడాను సైంటిఫిక్ రీజన్ అయితే వెతుకుతూ ఉంటారు. అందులో వాళ్ళకి ఏదైనా సైంటిఫిక్ గా అనిపిస్తే ఓకే అది నమ్ముతాము, లేకపోతే అది మేము అస్సలు నమ్మము అని అనేస్తూ ఉంటారు చాలా సులువుగా. కానీ ఏదైనా అనుభవంలోకి వస్తేనే కదా అప్పుడు అది నిజం అనేది తెలుస్తుంది. మరి అలాగేనే అనిల్ ఇంకా అలాగే రాధిక ఇద్దరికినైతే కొత్తగా పెళ్ళయింది. అనిల్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్లతో కాకుండా వాళ్ళ ఊర్లోని అయితే ఉంటున్నారు. అక్కడ సొంత ఇల్లు అయితే ఉంది వాళ్ళకి. అంతేకాకుండా అనిల్తో పాటుగాను అనిల్ తమ్ముడు ఇంకా అలాగే అక్క అయితే ఉన్నారు. అక్కకి పెళ్లి చేసి వారి అత్తవారింటికి అయితే పంపించేశారు. తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. మరి అందుకనే వీళ్ళు వాళ్లతో వెళ్లకుండా అనిల్ ఉద్యోగరీత్యా ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఇల్లు తీసి అయితే పెట్టారు. మరి కొత్త కాపురం అయితే అక్కడ ఇంటిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళకైతే నప్పలేదు. ఆ లొకాలిటీ కూడాను వాళ్ళకి అసలు పడలేదు. వీళ్ళు ఇంకొక ఇంటికి అయితే షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. మరి సంవత్సరం అయితే అయిపోయింది. వాళ్ళు షిఫ్ట్ అవుదాం అనుకున్నారు కానీ వేరొక ఇంటికి అయితే వెళ్ళలేకపోయారు. అయితే ఇంక ఇలా లాభం లేదు, లోన్ పెట్టైనా సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అనిల్ రాధికనైతే ఫిక్స్ అయ్యారు. మరి అదే విషయాన్ని వాళ్ళ మామగారికి అయితే చెప్పింది రాధిక. సరేనమ్మా, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని మామగారు కూడా చెప్పడంతో వాళ్ళు అక్కడే ఒక అపార్ట్మెంట్ లోని ఇల్లుని అయితే తీసుకున్నారు. అది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్, చాలా బాగుంది. ప్రకృతి రమణీయాల మధ్యలోనే అయితే ఉంది. అది ఒక పెద్ద ఊరు అయినప్పటికీ కూడాను వీళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ఓ పక్కకు అయితే ఉంటుంది. అంటే ఊరికి చివరన అనుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరికి ఆ ఇల్లు చాలా బాగా నచ్చేసింది. అంతేకాకుండా అది 3 బెడ్రూమ్ కావడంతో వాళ్ళు హ్యాపీగానైతే ఉంటున్నారు. ఎప్పుడైనా ఇన్ కేస్ అత్తగారు మామగారు ఇంకా అలాగే మరిది వచ్చినట్లయితే వాళ్ళకి చక్కగా సరిపోతుంది అని అదే ఉద్దేశంతో వీళ్ళు ఆ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. మరి తీసుకున్నారు, హ్యాపీగానైతే ఉన్నారు. అలా రోజులైతే గడుస్తున్నాయి. ఇద్దరికి ఏంటి అని అంటే ప్రతిదీ కూడాను మూఢనమ్మకంలా, అది మనం నమ్మకూడదు, దేన్ని కూడాను అంత త్వరగానైతే నమ్మరు. అంతేకాదు ప్రతిదీ మూఢనమ్మకం అని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. అలాంటి మనుషులు అన్నమాట. ఏదో దేవుడు అనే ఒక శక్తి ఉంది అంటూ దండం పెట్టుకోవడమే తప్ప వాళ్ళకైతే పూర్తిగా దేని మీద కూడా నమ్మకం ఉండేది కాదు. అయితే ఇలానే జరుగుతుంది. ఒకరోజు రాత్రి ఆటకైతే వాళ్ళు సినిమాకైతే వెళ్ళారు. మరి అది బాగాను లేట్ నైట్ వాళ్ళిద్దరూ రిటర్న్ సినిమా చూసి అయితే వస్తున్నారు. బండి మీద వస్తున్న సమయంలోని అది అర్ధరాత్రి, పైగా అమావాస్య రోజు, ఆదివారం. అలాంటి సమయాల్లోని బయటికి వెళ్ళకూడదు అని చాలా మంది ఇంట్లో నుంచి అసలు అడుగు బయటకే పెట్టరు. కానీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలి అని అంటే మూర్ఖులనే చెప్పుకోవాలి. ఆ రోజున వెళ్తే ఏమవుతుంది, దెయ్యం సినిమా చూసొస్తే ఏమవుతుంది, ఏం కాదు అంటూ ఇద్దరు కూడా ఏంటనంటే దెయ్యం సినిమాకే వెళ్దాము అని చెప్పి
ఆదివారం అర్ధరాత్రి అమావాస్య ఆ సమయంలో హర్రర్ మూవీ చూసేసి రిటర్న్ అయితే వస్తున్నారు. వాళ్ళు వస్తున్న సమయంలో చాలా మంది ఏంటి అని అంటే అమావాస్య ఆదివారం అనేసరికి ఇళ్లలోని దిష్టిలు తీసి బయటకు వేసేయడం, నడి రోడ్డు మీద 4 జంక్షన్లు ఉన్న రోడ్డు మీద అయితే వేసేయడం బాగా అలవాటు కదా. అలానే చాలా మంది గుమ్మడికాయలు, అదేనండి బూడిద గుమ్మడికాయలు, ఇంకా అలాగే గుడ్లు ఇవన్నీ కూడా వేసేసి ఉన్నాయి ఆ నడి రోడ్డు మీద. వీళ్ళు అది చూసుకుంటూ చూడు ఎలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నారో మన లొకాలిటీలోని, ఇప్పటికీ కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. ఆదివారం పైగా అమావాస్య అని చెప్పి కావాలా ఇవంతా కూడాను రోడ్ అంతా పాడు చేశారు అని చెప్పి నవ్వుకుంటూనైతే వెళ్తున్నారు బైక్ మీద. కొంచెం దూరం వెళ్ళేసరికి వీళ్ళు బైక్ కిందకి ఒక నిమ్మకాయ అయితే వచ్చి పడింది. దాని మీద ఎర్రటి బొట్టు ఇంకా ఒక మేక లాంటిది ఏదో గుర్చి ఉంది. వీళ్ళు చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయారు. బైక్ కిందన టైర్ కిందన ఆ నిమ్మకాయ అయితే పడింది. ఒక్కసారిగా వాళ్ళు కూడాను జల్లు అన్నట్టుగానైతే అనిపించి, అంతేకాకుండా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చల్లటి గాలి వాళ్ళని తాకుతూ వెళ్ళిపోయింది. వాళ్ళకు ఎందుకనో ఒక్కసారిగా వాళ్లతో పాటుగా బైక్ మీద ఎవరో ఎక్కి కూర్చుంటే బరువు ఎలా పెరుగుతుంది అలా అయితే అనిపించింది. మరి ఇంకా అలాగే వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటూ ఆ టాపిక్కే రాలేదు. అసలు ఎందుకు అలా అయ్యిందో వాళ్ళకే తెలీదు. అలా అయ్యింది. ఇంకా ముందుకైతే వెళ్ళిపోయారు. కొంచెం దూరం ముందుకు వెళ్ళారో లేదో, ఏం జరిగిందో తెలీదు. అలాంటి రోడ్ మీద, ప్లెయిన్ రోడ్డు మీద వాటర్ గాని ఇసుక గాని ఏం లేకుండానే బైక్ స్కిడ్ అయ్యి జారిపోయి పడిపోయారు ఇద్దరును. ఇద్దరికి దెబ్బలు అయితే తగిలాయి. రాధికకి కాళ్ళు రెండు కూడా, ముడుకులు రెండు కూడాను రగిడుకున్నాయి. తను ఇటు అటు కాళ్ళు వేసుకొని కూర్చుంది. స్కూటర్ కిందన కాలు ఉండిపోయింది. అలా రగుడుకొని ముందుకైతే వెళ్ళిపోయింది కొంత దూరం. ఆ అబ్బాయికి కూడా ఒక కాలుకి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంకా తను అయితే తలకి కూడా కొంచెం దెబ్బలాగా అయితే తగిలింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా హెల్మెట్ ఊడిపోయి ఇక్కడైతే దెబ్బ తగిలేసింది. సో వాళ్ళిద్దరూ ఒక్క క్షణం ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఎలా పడిపోయారో కూడా వాళ్ళకి తెలియలేదు. ఏంటి ఇలా పడిపోయామని ఏడ్చుకుంటూ రాధిక అయితే లేచింది. బైక్ని అయితే తీసింది. కానీ తన మటుకు లేవలేకపోతున్నాడు. ఎంత పట్టుకొని లే అని లేపుతుంది. కానీ నాకు కాళ్ళు ఏదో అయిపోయింది, ఫ్రాక్చర్ అయినట్టుంది, నేను కాళ్ళు అసలు కదపలేకపోతున్నాను, చాలా పెయిన్ వస్తుంది అని ఏడుస్తున్నాడు తను. ఏడుస్తుంటే అనిల్ అని ఊరుకోబెడుతూ ఫోన్ చేసి ఎవరికైనా కాల్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుదామని అంటుంది. లేదు అంత టైం లేదు, ఎవరైనా వస్తే ఈ దారంట వాళ్ళని ఆపుదాము అని అనుకున్నారు. ఓ పక్కకి జాగ్రత్తగా తీసుకొచ్చింది. తను అక్కడే కూర్చోబెట్టి ఏడుస్తుంది. ఎందుకనంటే బ్లీడింగ్ అవుతుంది చేతికి, ఇంకా అలాగే కాళ్ళకి, తనకి తెనికి కూడాను, ఇద్దరికి కూడా. అనిల్ నీకేం కాదు అని చెప్తుంది. ఈలోగా ఒక లారీ ఏదో వస్తుంది. వెంటనే రాధిక అయితే ఆపింది. వాళ్ళు మంచి వాళ్ళు కావడంతో ఆపారు. ఏమైంది అని అంటే, ఇలాగా స్కిడ్ అయి పడిపోయామండి, యాక్సిడెంట్ అయింది, మా వారు కాల్ బాగాలేదు అని అంటే, ఉండన్నమ్మ కంగారు పడకండి, అంబులెన్స్ కాల్ చేశారా అంటే, కాల్ చేశానంటే ఇంకా రాలేదు, భయం వేస్తుంది, ఆయనకి బ్లీడ్ కూడా అవుతుంది, తీసుకువెళ్దాము, చాలా ఎక్కువ రక్తం పోతుంది, నాకు భయం వేస్తుంది, హాస్పిటల్కి తీసుకువెళ్దామండి అని అంటుంది. ఈలోగానే వెనకాతల నుంచి అంబులెన్స్ అయితే వచ్చింది. ఇద్దరిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్లారు. బైక్ ఒక పక్కన అయితే పెట్టేశారు. మరి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అన్ని చేయించుకొని వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ చేసింది రాధిక. అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, ఇలాగా మా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది నైట్ సినిమా చూసి వస్తున్న సమయంలోని అని చెప్పింది. చెప్పేసరికి ఇంకా వాళ్ళ మామగారు, సరేనమ్మా నేను అత్తయ్య చూసుకొని మీ దగ్గరికి అయితే వస్తాము అని చెప్పేశారు. వాళ్ళకి పాపం కంగారే కదండి, ముసలి ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఏవైనా వింటే గాబరాగానైతే ఉంటుంది. అలానే వాళ్ళ అత్త మామగారు ఇద్దరు గాబరా పడుతూ హాస్పిటల్కి అయితే వచ్చారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఏం కాలేదు ఇద్దరికి. కాకపోతే ఎలా పడ్డారో ఏమైందో వాళ్ళకే తెలీదు. అలా అయితే ఉన్నారు. వాళ్ళ అత్తగారు వచ్చి రాధికనైతే అంటుంది, ఏమీ నమ్మరు, దెయ్యం అనరు, దేవుడు అనరు, అసలు అంత రాత్రప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు మీరు అని అంటే, సినిమాకి వెళ్ళాం అత్తయ్య, సినిమా నుంచి రిటర్న్ వస్తుంటే అలా జరిగింది అని.
ఏం సినిమాకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ సమయంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఆదివారం కావచ్చు, అమావాస్య అని నీకు తెలీదా? నువ్వు చెప్పాల్సింది పోయి వాడు ఏదంటే దానికి సై సై అంటున్నావు, అందుకే ఇలా జరుగుతుందని వాళ్ళ అత్తగారు అయితే చీవాట్లు పెట్టింది. ఆవిడ కొంచెం దైవభక్తి ఇంకా దెయ్యాన్ని దేవుణ్ణి నమ్మే మనిషి అనమాట. అలా అంటే ఆ అమ్మాయి రాధిక కామ్గానైతే ఉండిపోయింది. అత్తగారితో గొడవ తీయడం ఎందుకని చెప్పేసి ఉండిపోయింది. ఇంకా వీళ్ళిద్దరికి డిశ్చార్జ్ అయితే ఇచ్చేసారు ఆ రోజే. ఎందుకనంటే పెద్ద దెబ్బలేం కాదు, చిన్న చిన్న దెబ్బలు. కాలు ఏదో చిన్నది ఎయిర్లైన్ క్రాక్ అయితే ఇచ్చింది. సో దానికైతే కట్టు వేశారు. ఏం లేదండి, కంగారు పడొద్దు, మీరు ప్యానిక్ అయ్యి ఉంటారు, అందుకే కాలు కదపలేకపోయారు, ఏం లేదు అని చెప్పేశారు. ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వారి ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా కూడా చాలా చండాలంగానైతే ఉంది. రాధిక పనులు అయితే చేయదు సరిగ్గాను. పైగా వాళ్ళ ఆయన తను ఇలాంటివేవి నమ్మరు కాబట్టి ఇల్లు తుడుచుకోవడం, ఇంకా అలాగే నీట్ గా ఉంచుకోవాలి, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, అలాంటివేవి కూడా లేవన్నమాట. మరి అది చూడగానే వాళ్ళ అత్తగారికి కోపం వచ్చింది. ఏంటిది, ఇల్లేనా, కొత్త ఇల్లు, ఇలానేనా ఉంచుకునేది అంటూ పాపం ఆవిడ రాత్రి సమయంలో ఇంకేం చేయలేక ఆ రూమ్ ని శుభ్రం చేసి వాళ్ళిద్దరిని అయితే పడుకోమని చెప్పేశారు. వీళ్ళిద్దరూ పక్క రూమ్ లోకి వెళ్ళి సర్దుకొని అక్కడే అలా దుమ్ములోనైతే పడుకున్నారు. అర్ధరాత్రి 2 అయితే అవుతుంది. ఆ సమయంలోని రాధిక వాళ్ళ అత్తగారికి దాహం అయితే వేస్తుంది. లేచి వంటగది వైపు అయితే వెళ్తుంటే ఎవరో ఇలా ఒక షాడో వెళ్ళినట్టుగా గబాలున వంటగదిలో నుంచి వాళ్ళ కొడుకు ఉన్న రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు ఒక ఆవిడ ముసుగు వేసుకొని ఫాస్ట్ గా ఆ రూమ్ లోకి వెళ్ళినట్టు అయితే అనిపించింది. ఈవిడికి అనిపించేసరికి నిద్ర కళ్ళలో ఉన్నది కదా, అందుకే అలా అనిపించింది అని కళ్ళిల్లా నులుముకొని మళ్ళీ చూస్తే ఎవరు లేరు. ఏంటిది, ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది, రాధిక అంత వేరంగా వెళ్ళదు కదా అని చెప్పేసి మళ్ళీ మెల్లగానైతే వంటగది వైపు వెళ్ళింది. మంచినీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ పడుకుంది. ఇంట్లోని ఎవరో తిరుగుతున్నట్టుగా అలికిడైతే అవుతుంది. వెంటనే ఇలా పడుకోగానే నిద్ర వచ్చేది కదండి, ఎవరో తిరుగుతున్నట్టుగా అలికిడవుతుంది ఏంటి, ఎవరు వచ్చి ఉంటారు, రాధిక తిరుగుతుందా ఏంటి అనుకొని మళ్ళీ బయటకు వచ్చి చూసింది. ఈసారి ఫ్రంట్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ మధ్యలో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్ చుట్టూ ఏదో తిరుగుతున్నట్టుగా కిలకిలమని సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి బయటకు వచ్చి చూసింది, లైట్ చేసేసరికి ఆ ఫ్యాన్ రెక్కల చుట్టూ కూడాను ఒక నల్లటి గబ్బిలం పిల్ల తిరుగుతుంది. రౌండ్గాను తిరుగుతుంటే ఇది ఎలాగొచ్చింది ఇంట్లోకి, చిచి పిల్ల ఇల్లు దరిద్రంగా ఉంచుకుంది, అందుకనే ఇలాంటివన్నీ ఇంట్లో పడి చేరుతున్నాయి అని చెప్పేసి మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసింది. అయితే అది వెళ్ళిపోదు కదా, ఈవిడ పక్కనున్న దోమల బయట తీసి దాంతోనే కొడుతుంది, బయటికి వెళ్ళు అని చెప్పి. కొడుతున్నా కూడా అందదు ఆవిడికి, పొట్టిగా ఉంటుంది, ఫ్యాన్ పైన ఉంటుంది, ఎంత బ్యాట్తోని మనం ట్రై చేసినా కూడాను అది బయటికి వెళ్ళట్లేదు. గేట్ తీసుకునిచ్చింది, గాలి వస్తే అది బయటికి పోద్ది అనుకుంటే అదేమో బయటికి వెళ్లకుండా వంటగది వైపు అయితే వచ్చేసింది. ఈవిడేమో పరిగెట్టుకుంటూ వంటగది వైపు వచ్చింది, లైట్లు వేసింది, చూసింది, కనిపించకపోయేసరికి సర్లే బయటికి పోయి ఉంటది అని అనుకుంది. ఎందుకనంటే ఎక్కడా కనిపించకపోయేసరికి వెళ్ళిపోయిందేమో, ఏ రంధ్రంలో నుంచి వచ్చిందో అటు నుంచే వెళ్ళిపోయి ఉంటదిలా అని అనేసుకుంది. ఆ రాత్రి సమయంలో ఎవరంతా దాని గురించి ఇదవుతారు. ముందు డోర్ వేసేసి వచ్చి లోపలికి వచ్చి పడుకుంది. కరెక్ట్ గాను 2:30-3 అవుతున్న సమయంలో ఎవరో ఒక ఆడది నవ్వుతున్నట్టుగా, అంటే వెటకారపు నవ్వు వినిపించింది ఈవిడికి. వినిపించేసరికి ఎవరెలా నవ్వుతున్నారు అని మళ్ళీ లేచి వచ్చి డైనింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చింది. టేబుల్ ఉంది, చుట్టూ కుర్చీలు అయితే ఉన్నాయి, అవతల మళ్ళీ తలుపులు వచ్చి బాల్కనీ వైపు ఉంటుందన్నమాట. సో ఈవిడ వచ్చింది, చూసింది, తలుపులన్నీ వేసేసే ఉన్నాయి, ఎవరూ లేరు. అయినా కూడా ఆ నవ్వు అయితే వినిపించింది ఆవిడకి రూమ్ లో ఉండేటప్పుడు బిగ్గరగాను. ఎవరో నవ్వారు, ఏమవుతుంది అని చెప్పేసి వీళ్ళ రూమ్ వైపు అయితే వెళ్ళింది. వీళ్ళిద్దరూ కూడాను బాగా మత్తుగానైతే పడుకొని ఉన్నారు.
పడుకొని ఉండేసరికి ఇంకా వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదని అక్కడి నుంచి వచ్చేసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. మర్నాడు తెల్లవారు లేచి పాపం కోడలికి కొడుక్కి టిఫిన్లు, వీళ్ళకి టిఫిన్లు అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టింది. అంటే ఒక రకంగా కొడుకే కోడల్ని తప్పుదారి పట్టించి అసలు ఏ పని చేయనివ్వకుండా ముద్దు చేశాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కొంతమంది మగవాళ్ళు అలానే ఉంటారు, భార్యలకి హైప్ ఇస్తూ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళు అన్నీ చేస్తున్నారు, వాళ్ళు మాకు రాణిలతో సమానం, లేకపోతే వాళ్ళు మాకు అన్నీ వాళ్లే అన్నట్టుగానైతే ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అలానే ఇక్కడ ఈ అనిల్ కూడాను రాధికకి చాలా హైప్ ఇస్తూ చాలా మంచిదయ్యి చాలా పనులు చేసేస్తుంది, నా మాట వింటుంది అని వాళ్ళ అమ్మకైతే చెప్పేవాడు. ఇంటికి వచ్చేసరికి సీన్ రివర్స్, అసలు ఏ పని కూడా చేయలేదు. ఇంకా కొంత పని చేసిందంటే కొంతసేపు రిలాక్స్ అయిపోతుంది, ఇంటిని కూడా శుభ్రంగానైతే ఉంచుకోదు. ఇలా చూసేసరికి వాళ్ళ అమ్మగారికి చాలా బాధ అనిపించింది. ఇదేంటి ఇంటిని కూడా శుభ్రం చేసుకోకుండా ఇంత దరిద్రంగా ఉంచింది పిల్ల అని అన్ని కూడా శుభ్రాలు చేస్తుంది. శుభ్రాలు చేస్తుంటే వీళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు స్నానానికి అయితే వెళ్ళడానికి. ఇంక ఈలోగా రాధిక లోపలికి వెళ్ళింది స్నానానికని. స్నానం చేస్తూ గట్టిగానైతే అరిచింది. అరిచేసరికి వీళ్ళు ముగ్గురు కూడాను అక్కడికి వెళ్ళారు తలుపు దగ్గరికి. ఏమైంది రాధిక ఏమైంది అని అనిల్ అయితే అడుగుతున్నాడు. అడుగుతుంటే ఉలుకు లేదు పలుకు లేదు, షవర్ వాటర్ అలా పడుతూనే ఉంది. పడేసరికి ఏమైందో రాధికకి అని చెప్పేసి, నాన్న మీరు బయటకు వెళ్ళండి నేను చూస్తాను అని చెప్పి బలవంతంగా ఉపయోగించి వాళ్ళ అమ్మ ఇంకా ఈ అబ్బాయి అనిల్ ఇద్దరు కలిసి తలుపునైతే బదలు కొట్టారు. బాత్రూమ్స్ కి చిన్న గడ్డలు ఉంటాయి కదండి, అవి కూడాను అల్యూమినియంతో చేసిన గడ్డలు కదా, ఈజీగానైతే వచ్చేసింది. పైగా ఈసీ డోర్లు కదా, ఈజీగానైతే వచ్చేసింది. వచ్చేగానే లోపలికి వెళ్ళి చూసేసరికి షవర్ అలా పడుతూ ఉంది. తిన్న నైటీతోనే ఉంది, ఇంకాను కిందన పడిపోయి కళ్ళు తిరిగి అయితే ఉంది. రాధిక ఏమైంది అంటూ లేపాడు. పాపం లోపలికైతే తీసుకొచ్చారు జాగ్రత్తగా మోసుకుంటూ. ఏమైంది అని అంటే తనకి ఏం గుర్తులేదు, ఎవరినో చూశాను అని అంటుంది. అనేసరికి ఎవరిని చూసావు, ఎవరు వస్తారు బాత్రూంలోకి, ఎవరు లేరు, అంతా నీ భ్రమ అని తనైతే చెప్తున్నాడు. లేదు ఎవరినో చూశాను అంది. అంటే అదేం కాదులే అంతా నీ భ్రమ అని చెప్పేశాడు. ఇంకా మళ్ళీ యథావిధిగా నార్మల్ అయిపోయింది, కొంతసేపటికి అయిపోయింది. ఆ రోజంతా కూడా గడిచిపోయింది. వాళ్ళ అత్తగారే మొత్తం అంతా కూడా చేశారు. ఈ అమ్మాయి కూడా కాస్త హెల్ప్ చేసింది. అలాగే ఒక 2-3 రోజులు అయితే ఉన్నారు. ఈ 2-3 రోజులు కూడాను అత్తగారికి రాత్రి అయితే చాలు ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టు, నవ్వుతున్నట్టు, వాళ్ళకాసే చూస్తున్నట్టు ఇలాంటి భ్రాంతులు అయితే కలుగుతున్నాయి. ఇంకా ఈలోగా ఒక 1 వీక్ అయితే అలానే గడిచిపోయింది. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళతోని కాస్త మాట్లాడేది, అలాగే ఊసిపోతూ ఉండేది ఆవిడకి కూడాను. ఇంకా వీళ్ళు కూడా పూర్తిగాను రికవరీ అయితే అయిపోయారు. ఇంకా వీళ్ళు రికవరీ అవ్వడంతో మాకు అక్కడ పనులున్నాయి, పైగా చిన్నోడు కూడా ప్రతిరోజు ఇంట్లోని వండుకొని వెళ్ళాలంటే వాడికి కష్టం కాలేజీకి వెళ్ళడానికి, మేము వెళ్ళిపోవాలి అని చెప్పేసి అత్త మామ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఈ అమ్మాయి పని ఏంటి అని అంటే ఇంట్లో మళ్ళీ అలానే ఏవి కూడా సర్దుకోదు, దేవుడు పూజ ఉండదు, ఎప్పుడో తనకు నచ్చితే స్నానం చేసి ఒక దీపం పెడుతుంది, లేకపోతే అది కూడా ఉండదు. నిరాధారం అన్నమాట. ఇంట్లోని ఎవరికైనా గెస్ట్లకు పిలిచామనుకోండి, వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళకి సదుపాయంగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. మనుషులకే అలా చూసుకునేటప్పుడు దేవుడికి మనం పూజ చేసేటప్పుడు, దేవుడిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఇంకెంతలా చూసుకోవాలి? ఆ జ్ఞానం అనేది రావాలి ప్రతి ఒక్కరికి కూడాను. మనకి కనిపించకపోయినా అక్కడ ఒక అదృశ్య శక్తి ఉంటుంది అని మనం భావించి అక్కడ మనం ఆ పూజా గదిని ఏర్పాటు చేసుకొని అక్కడ దీపం అయితే పెడతాము. ఆ దీపము సాక్షాత్తు ఇంటికి ప్రాణంతో సమానం. ఇంట్లోని దీపం లేకపోతే ఇంటికి ప్రాణం లేనట్టే, జీవోత్సవంతో సమానం అన్నమాట. మీకు ఇదివరకటి వీడియోల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇంట్లోని దీపం నిత్య దీపం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజ చేసుకొని దీపాలు పెట్టుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అని అంటే దీపం ఉండడం వల్ల ఆ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అని అంటే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా, పైగా మనకి కూడాను సురక్షితంగా ఉండేట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా కాపాడుతుంది.
అయితే మరి ఈ అమ్మాయి దీపం లేదు ధూపం లేదు, పైగా బాగాలేదు కదా, పడిపోయింది, రికవరీ అయిపోయింది, అయినా కూడా ఇంకా అలానే లేజినెస్, ఏవి నమ్మరు, ఇలాగైతే ఉంది. ఈలోగా తనకి మెల్లమెల్లగా ఇంట్లోని సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే వండిన వంటకాలు పాడైపోవడం, తొందరగా అవి పాచి పెట్టేయడం, అంతేకాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడాను ఆ వంటకం అనేది బూజు పట్టేసినట్టుగా పాడైపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లోని లేదానంటే మధ్యాహ్న సమయాల్లోని తను పడుకునేటప్పుడు ఎవరో తనని కాసే చూస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఇంకెలాగా 1 వీక్ అయితే అయ్యింది. ఈలోగా తనకి డేట్ అయితే వచ్చింది. రోజు నైట్ తనకి డేట్ రావడంతో తను ఏం చేస్తుందనంటే డేట్ వచ్చేటప్పుడు ఎలాగా 3 బెడ్రూమ్లు కాబట్టి మరొక బెడ్రూమ్లోని తనకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకొని ఏర్పాటు చేసుకొని అక్కడైతే పడుకుంటుంది. తన కోసం వేరేగా బెడ్ అన్నీ కూడా తనైతే ఏర్పాటు చేశాడు. అంత హైఫై అన్నమాట. ఏవి నమ్మరు, కిందన పడుకోవడాలు ముట్టుకోవడాలు ఇలాంటివి ఏమి నమ్మరు. కావాలంటే ముట్టేసుకుంటారు ఇద్దరు కూడాను, అది కూడా ఉంది. కానీ ఒక్కొక్కసారి అమ్మాయికి స్టమక్ పెయిన్ లేదనంటే ఆ టైంలో ఇంకా ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉంటుంది అనమాట. మరి అందుకనే తిను మరొక రూమ్లోనైతే ఉంది. నాకు బాగా స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అనిల్తోనైతే చెప్పింది. సరే అయితే పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇస్తాను, అప్లై చేసుకో అన్నాడు. ఇచ్చాడు. ఇచ్చి సరే బాగా టైర్డ్గా ఉన్నాను, నేను పడుకుంటాను ఇంకా అని చెప్పేసి భోజనాలు అయిపోయిన తర్వాత తను వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఒక్కరిదాయే వాళ్ళ అత్తగారికి మామగారికి ఇచ్చారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉందన్నమాట. ఏసీ వేసుకొని పడుకొని ఉంది. పడుకున్న సమయంలోని కరెక్ట్గా 1:30 ఆ టైంకి ఎవరో తన్ని కూర్చొని పైనుంచి చూస్తున్నట్టుగానైతే అనిపించింది. ఈ అమ్మాయి లైట్లు మొత్తం ఆపేసుకుంటుంది పడుకునేటప్పుడు. చిన్న డిమ్ లైట్ కూడా ఉంచకుండా కంప్లీట్గా లైట్లు అయితే ఆపేస్తుంది. అయితే ఎవరో తన్నే చూస్తున్నట్టుగా అనిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఇలా చూసేసరికి తిని పడుకున్న మంచానికి ఎదురుగా అటుకైతే ఉంది. దాని మీద వీళ్ళు ఉంటాయి కదా ఇంట్లో సామాన్లు, స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాను, ఇలాంటివన్నీ కూడాను చాలా మంది ఏంటంటే ఇళ్లలోని షో కోసం పెడుతూ ఉంటారు. మరి అలానే వీళ్ళు అవన్నీ కూడా పేర్చుకొని ఉంచుకున్నారు. అక్కడ ఓ మూల ఖాళీగానైతే ఉంది. ఆ ఖాళీలోని ఒక తెల్లటి చీరలోని ఒక ఆమె దాన్ని చూడ్డానికి ఎలా ఉందని అంటే పూర్తిగా చింపురు జుత్తు అనమాట. జుత్తంతా కూడా ఇలా పీక్కుపోయి చీకేసిన తాటిటెంక అంటారు చాలా మంది, ఆ రకంగానైతే ఉంది. అండ్ అలాగే తన పెదాలు నల్లగానైతే కనిపిస్తున్నాయి. నోట్లో నుంచి ఇక్కడ నుంచి రక్తం అయితే వస్తుంది. కళ్ళు చుట్టూ అంతా కూడాను నల్లగా నలుపెక్కిపోయి ఉన్నాయి. ఒళ్ళంతా కూడాను ఏదో మట్టి పట్టేసి ఉంటే ఎలా ఉంటుందో, స్నానం చేయకుండా మట్టి పట్టేసి ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. తన ఒంటి మీద చీర అయితే ఉంది, అది కూడాను తెల్లటి చీర. తన మెడ దగ్గర ఏదో తగిలినట్టు నల్లటి గాయంలాగా అయితే కనిపిస్తుంది. ఆ పిల్ల ఆవిడ పైన కూర్చొని తినకాసి ఇలా చూస్తూ ఈ అని నవ్వింది. అలా నవ్వేసరికి అది కూడా రాత్రి సమయంలో, తను సింగిల్గా ఉన్న సమయంలో, పైగా పీరియడ్లోనైతే ఉంది. ఇంకా భయపడిపోయి గట్టిగా అరవడానికైతే ప్రయత్నిస్తుంది. అరవలేకపోతుంది, ఏమీ బయటికి చెప్పలేకపోతుంది. గొంతు అంటుంది కానీ నోట్లో నుంచి వాయిస్ అయితే రావట్లేదు. ఈలోగా ఆ పైనుంచి ఎగిరి వచ్చి తిన మీద అయితే పడింది. ఇలాగా కొంతసేపటికి తెలివి వచ్చింది. లేచి చూసేసరికి తలుపు కొడుతున్నారు, వాళ్ళ ఆయన కొడుతున్నాడు. ఎంతసేపు రాధిక, ఏమైంది నీకు అంటూ తలుపుతీ అంటూ. తెల్లవారిపోయింది. టైము అప్పటికే 6:30 అయిపోయింది. వస్తున్నాను అనిల్ అంటూ తను లేచింది. ఇలా లేచేసరికి బెడ్ అంతా కూడాను బాగా తడిచిపోయింది, అంతా బ్లీడ్ అయితే అయిపోయింది. తనకి కడుపులో విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా ఏడుస్తూ తలుపు అయితే తీసింది. అనిల్ ఏదో అయిపోయింది, నాకు తెలియకుండా ఇదంతా అయిపోయింది, ఇలా అయిపోయింది అని ఏడ్చేస్తుంది. అంతేకాదు రాత్రి ఇక్కడ ఏదో జరిగింది, నాకు తెలియలేదు, నాకు గుర్తుకు రావట్లేదు అని ఏడుస్తుంది. యాక్చువల్గా తనకి రాత్రి ఏం జరిగిందో
తనకు అసలు గుర్తే లేదు. ఏం లేదు, నువ్వు సింగిల్గా పడుకున్నావు కదా అందుకే అలా అనిపిస్తుంది, కంగారు పడకలే, నేను ఆఫీస్కి బయలుదేరాలి, ఏదో ఒకటి వండేసాయి, లేకపోతే బయట నుంచి తెచ్చేసుకోమంటే తెచ్చేసుకుంటాను అని అంటున్నాడు. నేను ఇప్పుడు ఏమీ వండలేను, నువ్వు బయట నుంచి తెచ్చేసుకో అని చెప్పింది. సరే సరే నువ్వైతే పడుకో, జాగ్రత్త, ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అని చెప్పేసి ట్యాబ్లెట్ అయితే ఇచ్చాడు. నేను ఇది వేసుకోనని పక్కన అయితే పడేసింది. ఇంకా ఏ మొహమాటం లేదనమాట, మొహం మీదే చెప్పేస్తుంది ఏదైనాను. ఆ అబ్బాయి కూడా అంతే, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకుంటాడు, తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. అదే చెప్పాను కదా కొంతమంది మగవాళ్ళు ఇలా ఉంటారని. అయితే తినేసి పడుకో అంటే ఇంకా బ్రష్ చేసింది, ఇంకా ఓపిక లేక స్నానం కూడా చేయకుండా డ్రెస్ మార్చేసుకొని ఏవో ఫ్రూట్స్ ఉంటే తినేసింది. ఇంకా ఆకలి వేస్తుంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది, ఓపెన్ చేస్తే 2 రోజుల క్రితం తెచ్చిన చికెన్ ఏదైతే ఉందో, పచ్చి చికెన్, అది తీసింది డీపర్లో నుంచి. అదేంటో తీసి తొందరగా వేపేసుకొని తినేయాలి అంతే. అది వేగిందా లేదా అనవసరం అనమాట. ఆ రకంగాను తనకి క్రేవింగ్స్, తినేయాలి తినేయాలి అని చెప్పేసి ఇంకా అలానే చేసి తినేసింది. ఇంకా ఆకలి తగ్గట్లేదు, ఇంకా ఏదైనా నాన్ వెజ్ తినాలి, ఇంకా ఏమైనా ఉన్నాయని వెతుకుతుంది. గుడ్లు కనిపించాయి, ఒక ట్రే నిండా కొనేసి ఉండించుకుంటారు వాళ్ళు ఒకేసారి బల్కీగాను. అయితే అందులో సగం అయితే ఉన్నాయి, ఆ సగం గుడ్లు కూడాను ఫినిష్ చేసేసింది. అన్నీ వేసేసి అట్లాగా వేసేసి తినేసింది. ఎలా తింటుందంటే తన మీద తనకి కంట్రోల్ లేకుండా తినేస్తుంది. తినేస్తూ ఉంటే ఈలోగా బయటన వాచ్మెన్ అయితే వచ్చాడు. అమ్మ చెత్త ఉంటే వెయ్యండి అని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళి పడేసింది, బయటన పడేసింది. లోపలికి వస్తున్న సమయంలోని గ్రిల్ గేటు, ఆ తర్వాత మెయిన్ గేట్ అయితే ఉంటుందన్నమాట, మెయిన్ డోర్ అయితే ఉంటుంది. అయితే డోర్ ఓపెన్ చేసింది, గ్రిల్ గేట్ అయితే వేసేసింది, తాళం వేసేసింది వాడు చెత్త తీసుకువెళ్ళిపోయిన తర్వాత. ఈ లోపలికి మళ్ళీ ఒక బ్యాట్ అయితే వచ్చింది. గబ్బిలం పిల్ల లోపలికి వచ్చేసింది. చూసుకోలేదు ఈ అమ్మాయి, చూసుకోలేదు. మళ్ళీ లోపలికి వచ్చి టీవీ వేసుకొని సోఫాలో కూర్చొని అలా టీవీ చూస్తూ మళ్ళీ సోఫాలో పడుకుని పోయింది. చేతిలోని ఈ రిమోట్ పడుకుని పోయింది. మళ్ళీ ఫ్యాన్ చుట్టూ సౌండ్ అయితే వినపడుతుంది. ఏమైందని చూసేసరికి, కళ్ళు విప్పి చూసేసరికి పైన గబ్బిలం అయితే తిరుగుతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, పక్కన ఉన్న ఈ కరెంట్ బ్యాట్ ఉంటుంది కదండి దోమలు కొట్టేది, ఆ బ్యాట్ తీసుకొని సోఫా ఎక్కి, ఆ టైంలో నా అవసరమా చెప్పండి, సోఫా ఎక్కి ఆ బ్యాట్ పిల్ల ఏదైతే ఉందో దాన్ని అయితే కొట్టేసరికి అది కరెంట్ తగులుతుంది కదండి, అది తగిలింది. అట్ ది సేమ్ టైము ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ రెక్కలోకి వెళ్ళి పడిపోయింది. అయితే ఇది రెక్కలోకి వెళ్ళి పడగానే అది కొట్టేస్తుంది, ఫ్యాన్ టప్మని తగలగానే దూరంగానే అయితే తోసేస్తుంది. అలాగే తోసేసరికి అది ఏదో మూలకెళ్ళి పడిపోయింది. ఈ అమ్మాయి అనుకుంది అది ఎగిరిపోయి పోయిందేమో పోయిందనుకొని ఆ బ్యాట్ని పక్కన పడేసింది. మళ్ళీ తిను వచ్చి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఏ పని చేయకుండా, ఏది కూడా చేయకుండా అలానే పడుకొని అదే రూమ్లోనైతే ఉండిపోయింది. ఏం జరుగుతుందో తెలీదు. అయితే సాయంత్రం 6 అయ్యేసరికి తన భర్త అయితే వచ్చాడు. పద సరదాగా బయటికి వెళ్ళేసి వద్దాము, నీకు బాగాలేదు కదా, కాస్త రిలాక్స్ అవుతావు అన్నాడు. అంటే ఆ టైంలోని వెళ్ళకూడదు, చాలా మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు సాయంత్రం సమయాల్లో. సరిగ్గా 2వ రోజు కావచ్చు, లేదంటే 3వ రోజు కావచ్చు, తల స్నానాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇలాంటి పట్టింపులు ఏమీ కూడా అనవసరం అనమాట. ఇవన్నీ పట్టింపులుగా కాదు, వాళ్ళకి ఎలా అనిపిస్తుందని అంటే ఇవన్నీ ట్రాష్ లాగా, మూఢనమ్మకాలలాగా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అమ్మాయి ఉండు తలకి ఆయిల్ పెట్టాను, తలనొప్పి వస్తుందని చెప్పేసి తలకు స్నానం చేసుకొని వస్తానని చెప్పి చక్కగా వెళ్ళి తలకు స్నానం చేసుకొని తెల్లటి చీర కట్టుకొని, అవసరమా చెప్పండి ఆ టైంలోనే అసలు వైట్ కలర్ కానీ లైట్ కలర్స్ ఏవి కూడా వేయడానికి మనం ప్రిఫర్ చెయ్యం. ఈ అమ్మాయి చక్కగా తెల్ల చీర అది కట్టుకొని పూర్తిగా సెంట్ అది కొట్టుకొని బయలుదేరారు ఇద్దరు కూడాను బండి మీద.
వెళ్ళారు. సాయంత్రం అప్పటికే 7-7:30 అయితే అయిపోయింది. సరదాగా తిరిగేసి అంతా కూడాను పువ్వులు కూడా కొన్నాడు. ఏంటనంటే చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళు కరెక్ట్గా అదే టైంలోని పువ్వులు కొనుక్కొని పెట్టుకోవడాలు, ఇలాంటి చిత్ని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళనే చిత్నీళ్ళు అంటారు మరి. అయితే పెట్టుకొని చక్కగా ఇంటికి అయితే వచ్చారు. నేను అక్కడ పడుకోలేకపోతున్నాను, సింగిల్గాను, మన రూమ్లోకి వచ్చేస్తాను అంది. సరే వచ్చి అన్నాడు. కిందన బెడ్ వేరేది వేశాడు, అక్కడైతే పడుకుంది. తను పైన అయితే పడుకున్నాడు. నయ్యం అదైనా పాటిస్తున్నారు వీళ్ళిద్దరూను. అంటే మెయిన్ మంచం మీద పడుకోకుండా కిందన బెడ్ వేసుకొని పడుకుంది. కొంతసేపటికి బాత్రూంలోని సౌండ్స్ అయితే వస్తున్నాయి. తిని అనుకుంది ఆ అబ్బాయి వెళ్ళాడు, అనిల్ వెళ్ళాడు బాత్రూంలోకి అనుకొని అటు తిరిగి అయితే పడుకుందనమాట. అనిల్ అనుకున్నాడు కిందన బెడ్ మీద పడుకున్నా, రాధిక వెళ్ళిందేమో బాత్రూంలోకి అనుకొని అటు తిరిగాడు. అంటే రాధిక ఉన్న వైపు అయితే తిరిగాడు. కానీ కిందన మంచం కిందకి అయితే ఉంది, కనిపించలేదు అమ్మాయి బెడ్ మీద ఉన్నట్టు. కొంతసేపటికి నీళ్ల సౌండ్ అయితే ఆగిపోయింది. తలుపు తీసేసరికి తిను మెల్లగా కళ్ళిప్పి ఇలా చూస్తున్నాడు అనమాట. రాధిక అనే చూసేసరికి అదే ఆకారం, తెల్లటి చీర మట్టి కొట్టుకుపోయి అయితే ఉంది. శరీరం అంతా ఇక్కడ గాయం, జుట్టు అంతా కూడా చింపురుపోయి ఉన్నది. కళ్ళ కింద అంతా, కళ్ళ చుట్టూ అంతా కూడా నల్లగా, పెదాలు నల్లగా ఇక్కడ రక్తం వస్తూ ఒక ఆడ మనిషి అయితే కనిపించేసరికి అప్పుడు అనిలు కళ్ళు తెరిచి పెద్దవి చేసుకొని చూస్తుంటే దగ్గరికి మొహం పెట్టి హీ అని నవ్వేసరికి ఇంకంతే. అనిల్కి షాక్ అన్నమాట. ఇంక గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. చుట్టూ అంతా రూమ్ చీకటి. వాళ్ళ ఆవిడ ఏంటనంటే లైట్ వేయదని చెప్పాను కదా, లైట్ వేస్తే నిద్ర పట్టదని డిమ్ లైట్ కూడా ఆపేసింది. చుట్టూ చీకటి. గట్టిగా అరిచేస్తున్నాడు రాధిక అని. ఈ లోపు లేచి కూర్చొని ఎందుకలా గట్టిగా అరుస్తావు అంటూ కోపంగా అంటుంది. రాధిక మొహం ఎలా ఉంది అని అంటే, ఆ అమ్మాయి మొహం ఎలా అయితే ఉందో, నల్లగా కళ్ళు చుట్టూను నలుపెక్కిపోయి పెదాలు నల్లగా అలా అయితే కనిపిస్తుంది రాధిక మొహం. కనిపించేసరికి ఇంకా ఈ పిల్లడు భయపడిపోయి బయటకైతే పరుగు తీశాడు. బయటకు వచ్చేసి లైట్లన్నీ వేసేసి రాధిక అని గట్టిగా అరుస్తున్నాడు. మెల్లగా లేచి నీరసంగా అయితే వచ్చి ఏమైంది కానీ నిద్దటి మత్తులో ఉన్నాను, లేపేశావు, ఏమైంది అని అడుగుతుంది. ఏం తెలియనట్టు నార్మల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించేసరికి రాధిక నాకు భయం వేసింది, రాధిక ఎందుకలా చేస్తున్నావు, నన్ను భయపెట్టడానికి నువ్వు ప్రాంక్ చేస్తున్నావా అంటే, నేనేం ప్రాంక్ చేయట్లేదు, నువ్వే మధ్యలో లేపావు నన్ను అని అంటుంటే సరే ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే అక్కడే సోఫా దగ్గర కూర్చున్నారు ఒక 5 నిమిషాలు. ఈ అబ్బాయి చెప్తున్నాడు ఇలా జరిగింది, ఇలా అయ్యింది అని. తానేం వినిపించుకోవట్లేదు, ఏదో నిద్ర మత్తులోనైతే ఉన్నట్టుగానుంది. ఇంకా కొంతసేపు తర్వాత మళ్ళీ లోపలికైతే వెళ్ళి పడుకున్నారు. ఇంకా తెల్లారిపోయింది. ఈ అబ్బాయి మళ్ళీ యథావిధిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఇంట్లోని ఈ విషయం గురించి ఆలోచన ఏంటవుతుంది, ఎందుకలాగా రాత్రి ఇలాగ అయ్యింది అని. మళ్ళీ సాయంత్రం అయ్యింది, ఇంటికి వచ్చేసరికి ఈ పిల్ల మళ్ళీ అలానే లైట్లు వేయదు, కనీసం ఇల్లు తుడుచుకోదు, అసలు నీట్నెస్ అనేది లేదు. పైగా నీట్నెస్ గురించి బాగా మాట్లాడుతుంది. సో ఇవన్నీ కూడా చేస్తుంది. అయితే వండుతావా ఈ రోజైనా అని అన్నాడు. అంటే నాకు వండే ఓపిక లేదు, ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం, జొమాటోలో కానీ లేదా స్విగ్గీలో కానీ ఆర్డర్ పెట్టేసి నాకు నాన్ వెజ్ కావాలి అని అంది. అనేసరికి ఈ అబ్బాయికి ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. అయితే ఆ రోజు ఆర్డర్ పెట్టాడు, ఇద్దరు తినేశారు. ఏదో చూడండి ఎప్పటి నుంచో తినకపోతే ఎలా ఉంటారు, ఓపిగా తినేస్తుంటారు చూడండి, అలా అయితే తినేస్తుంది. గబగబా ఫినిష్ చేసేసింది. తిని తెచ్చుకున్న దాంట్లో కూడాను తినేస్తుంది. అన్ని ముక్కలన్నీ కూడా ఏరుకొని తినేసరికి ఆ అబ్బాయికి చాలా డౌట్ వచ్చేసింది, ఏదో తేడాగా జరుగుతుందని. ఇల్లు వాసన వస్తుంది, తలుపు తీయగానే ఇల్లు అదొక రకమైన వాసన కొడుతుంది. ఈ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు, ఏంటి ఇలా వాసన వస్తుంది అని అడిగాడు 2-3 సార్లు. రాధిక
ఇల్లు తుడిచావా, ఇల్లు వస్తావా, లేకపోతే ఎవరినైనా పెట్టుకుందామని అంటున్నాడు. ఎవరు వస్తారు, వచ్చిన టైంకి రారు, నాకు నిద్ర చెడిపోతుంది, ఏం పర్లేదు నేను చేసుకుంటాను, ఐ కెన్ మేనేజ్ అని చెప్తుంది అనేసరికి ఇంకా తను ఊరుకున్నాడు. ఇంకా మర్నాడు వాళ్ళ అమ్మాలకేనైతే ఫోన్ చేశాడు. అమ్మ ఏంటో గాని తేడాగా జరుగుతుంది, ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇల్లంతా ఏదో వాసన వస్తుంది అని చెప్పగానే వాళ్ళ అమ్మ సరే అయితే రేపు నేను నాన్న వస్తాము అని చెప్పేసి వాళ్ళు మర్నాడు వచ్చేలోగా ఈ అబ్బాయికి చుక్కలు కనిపించే ఆ రాత్రే వాళ్ళ అటుకు మీద ఆ అమ్మాయి మళ్ళీ కనిపించి నవ్వడం, ఈ అబ్బాయి చుట్టూ తిరగడం, భయపెట్టడం ఇలా అయితే చేస్తుంది. అంతేకాకుండా తన భార్య కూడా వింతైన ప్రవర్తనలోనైతే కనిపిస్తుంది. మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, ఆ రోజు సెలవు పెట్టుకున్నాడు. ఇల్లంతా కూడా వాసన, అంతేకాకుండా ఏదో మబ్బుగా మసగ్గానైతే కనిపిస్తుంది ఇల్లు. పైగా ఏ డబ్బా ముట్టుకున్నా కూడా కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు, ఏది ముట్టుకున్నా కూడా అన్ని పాడైపోయి అయితే ఉన్నాయి. నల్లగా ఫంగస్ పట్టేసి ఉంటాయి కదా, అలా అయితే ఉన్నాయి. ఏంట్రా ఇది వంటగదేనా, ఏంటి ఇది ఇలా ఉంచిందేటి పిల్ల, అసలు పని చెయ్యదా ఏమిని అని వాళ్ళ అమ్మ అయితే చీవాట్లు పెడుతుంది. ఏమోనమ్మా తెలీదు, దానికి ఏదో అయ్యిందమ్మా అందుకనే ఇలా ఉంది కానీ లేకపోతే అలా కాదు అని తన భార్యని వెనకేసుకొని అయితే వస్తున్నాడు. మొత్తానికి ఇల్లంతా కూడాను మళ్ళీ శుభ్రం చేసింది, గంగాజలం తెచ్చారు, ప్రక్షాళన చేసుకున్నారు, అంతా అయ్యింది. అయితే వీళ్ళమ్మ ఇల్లు తుడిచింది కదా, ఇల్లు ఆ చచ్చిపోయిన బ్యాట్ అదే గబ్బిలం ఏదైతే ఉందో అది రెక్కకి తగిలి దూరంగానైతే వెళ్ళి పడిపోయింది. అది ఒక కర్టెన్ మూలకి వెళ్ళి పడిపోయి అయితే ఉంది, బాగా అక్కడ అంటుకుపోయి, నేలకి అంటుకుపోయి. అంటే చచ్చిపోయింది, చూడలేదు వీళ్ళు ఎక్కడ పడిందో. ఈ పిల్ల ఇల్లు కూడా క్లీన్ చేయదు కదా, తెలియలేదు. ఇంకా అది చూసి ఇదిగో ఇలా జరిగింది, ఇంట్లో ఇలాంటివి ఏమైనా జరిగితే ప్రక్షాళన చేసుకోవాలి, చేశాను నా వరకు, ఈ పిల్లని తీసుకొని మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి అతనైతే బాగా చూస్తాడు అని చెప్పేసి తలుపు అయితే కొడుతున్నారు. తలుపు తీయట్లేదు. నేను రానంటే రాను అని అంటుంది, అది కూడా డబుల్ వాయిస్ లోని. ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుంది అలాగైతే మాటలు వినిపించేసరికి వీళ్ళకి అర్థమైపోయింది. తలుపులు బదులు కొట్టుకొని లోపలికి అయితే వెళ్ళారు. వెళ్ళేసరికి పిల్ల అలిసిపోయినట్టు ఒళ్ళంతా కూడాను చెమట్లు పట్టేసి ఉన్నాయి, కళ్ళ చుట్టూ నల్లగానైతే అయిపోయి ఉన్నాయి. ఇలాగా మంచానికి అతుక్కుపోయి అయితే ఉంది. జాగ్రత్తగా లేపి రాధిక వెళ్దాం రా, బయటికి వెళ్దాము, అలా తిరిగి చూద్దాము అని అంటున్నాడు. నాకు ఎక్కడికి తీసుకువెళ్తావు అని అడుగుతుంది. నువ్వెక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తాను, పద వెళ్దాము, బయటికి వెళ్దాం పద అంటూ తనైతే పట్టుకొని జాగ్రత్తగాను కారు అయితే ఎక్కించారు. నేను రాను అంటుంది. గట్టిగా వాళ్ళ అత్తగారు మామగారు అటు ఇటు పట్టుకొని కారు ఎక్కించి మధ్యలో కూర్చోబెట్టించి కారు ఎక్కించి జాగ్రత్తగానైతే తీసుకొని వెళ్తే అక్కడ ఆయన, వీళ్ళకి తెలిసిన ఆయన, ఈ దెయ్యాలు గీయాలు ఇలాంటివన్నీ కూడా వదిలేస్తాడంట. అతనేమో చూసి ఎవరినో వెంట తెచ్చుకున్నారండి వీళ్ళు. వెంట తెచ్చుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో దాన్ని ఇంట్లో పెట్టుకొని దానికి నచ్చినవన్నీ చేస్తున్నారు, అదెందుకు వెళ్ళిపోతుంది, అందుకనే ఈ పిల్లని గట్టిగానైతే పట్టుకుంది, ఇంట్లో కూడా ప్రక్షాళన చెయ్యాలి, ఇక్కడ కూడా చెయ్యాలి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది అని చెప్పాడంట. ఎంత ఖర్చు అయితే అంత అయింది, మా కోడలు మాకు వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు అనడంతో మొత్తానికి ఆ పూజలన్నీ చేసి అక్కడ హోమాలు చేయించి చండీ హోమం చేశారు ఇంట్లోని. అలాగే ఈ పిల్లకి చేయవలసిన ప్రక్రియలన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అయితే నార్మల్ అయ్యింది. ఆ తర్వాత అమ్మాయికి చెప్పవలసిన రీతిలోనే అతను చెప్పాడు, ఇంకా వాళ్ళ అత్తగారు కూడా చెప్పి ఇలా ఉంటే లాభం లేదు, లేదంటే మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడే ఉంటాము, నీకు అప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పి ఆ పిల్లడిని తీసుకొని కొన్నాళ్ళకి, ఆ వెంటనే షిఫ్ట్ అవ్వలేదు, ఒక 6 నెలలు పోయిన తర్వాత చిన్న అబ్బాయి అక్కడ కాలేజీలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాకినాడలోని వీళ్ళైతే వచ్చేసారు. మళ్ళీ కాకినాడకి వీళ్ళ కొడుకు దగ్గరికి వచ్చి వాళ్ళతోనైతే కలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి, ఇంట్లోని కొత్త ఇల్లు, ఏ ప్రాబ్లం లేదు, అయినా కూడా వీళ్ళు కోరుండి అమావాస్య ఆదివారం నాడు
కోరుండి ఆ సినిమాకి వెళ్ళి సినిమా హాల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అనుకోకుండా మట్టించేశారు. వాళ్ళతో పాటు వచ్చేసింది ఒక శక్తి వచ్చింది. వీళ్ళ ఇంట్లోని సౌకర్యంగా ఉంది, దానికి ఏ పూజ పునస్కారం లేదు, ఇల్లు తోడరు, ఇల్లు వత్తరు, పైగా ఇలాంటివన్నీ కూడా లోపలికి వస్తున్నాయి. నిశాచర జీవులన్నీ కూడాను దానికి బలి అవుతున్నాయి. బలీక బకరాలాగా ఈ పిల్ల ఒకరిదై ఉంది, దాని రక్తం జుర్రేస్తుంది. ఇలా అన్ని కూడా కలిసి వచ్చాయి. కలిసి వచ్చేసరికి ఇలా అయితే అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరూను పూర్తిగా దైవభక్తిలోకి అయితే దిగిపోయారు. ఇలాంటివి ఇప్పుడు నమ్ముతున్నారు. అండ్ ఈ రియల్ ఇన్సిడెంట్ మాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారండి, వాళ్ళ తాలూకు వాళ్ళకి జరిగిన రియల్ ఇన్సిడెంట్ కాకినాడలోని. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.